గురుగారు, కలబంద అది ఇంట్లో ఉండడం వల్ల ఏమైనా మనకి మంచి జరుగుతుందంటారా? అంటే కొంతమంది ఏదైనా నరదిష్టి, నరఘోష ఇలాంటి వాటికి ఉపయోగిస్తూ ఉంటారు. నిజంగా అది అంత పవర్ఫుల్, అంత వర్కౌట్ అవుతుందా? తప్పకుండా వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ కాదు అనేటువంటిది ఏది కాదు. కలబంద అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి వృక్షం. ఇది చాలా ఇండ్లల్లో ఉంటుంది. ఇది మనకు ఇది ఒక్కొక్క దిక్కులో ఉంటే ఒక్కొక్క ఎనర్జీ ఇస్తుంది. ఓకే. వాస్తవానికి కలబంద అనేటువంటి చెట్టు మనకు ఇంట్లో వాయువ్యం ప్లేస్లో కానీ నైరుతి ప్లేస్లో కానీ ఉండాలి. ఓకే. నైరుతిలో ఉంటే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. బీరువా మూల అంటాం కదా మనము, అక్కడ ఇంటి బయట గోడ మీద పెట్టుకోవాలి దీన్ని. ఓకే. లేదు అనుకుంటే ఈశాన్య మూల ఇది బెస్ట్. సో చెడు దృష్టి, నరఘోష అలా ఉండేటువంటి వారు ఇంటికి ఆగ్నేయంలో కానీ లైక్ వాయువ్యంలో కానీ పెట్టుకోవచ్చును. అయితే దీనికి ప్రతి మంగళవారం కూడా పసుపు కుంకుమ కలిపినటువంటి నీటిని పోయాలి. ఓకే. నీటిని కొద్దిగా పసుపు కుంకుమ కలిపినటువంటి నీటిని ఈ చెట్టు మొదట్లో పోస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఓకే. అయితే అసలు ఈ కలబంద చెట్టు అనేటువంటిది కానీ దీనిని మనము ఎట్లా కట్టాలి అంటే మనం దీన్ని రివర్స్గా కట్టాలి. ఆ కలబంద యొక్క చెట్టును అంటే ఎట్లా కట్టడం అంటే ఇంటి ముందు కొందరు కడుతూ ఉంటారు. ఆ ఇంటి ముందు కట్టేటువంటి సందర్భాలలో దీనిని కలబంద యొక్క ఆ చెట్టును రివర్స్గా చేసి ఇది మంగళవారం రోజు కట్టాల్సి ఉంటుంది. మంగళవారము మనకు కుజహోర అని ఉంటుంది ఒకటి. ఈ కుజహోర సమయంలో ఈ చెట్టును మన ఇంటికి ప్రధాన ద్వారానికి, మనం ఇంటి నుండి బయటికి వెళ్ళే క్రమము, మళ్ళీ బయట నుండి ఇంటికి వచ్చే క్రమంలో కొంత మనము చేయితోని పట్టుకుంటే ఆ ముండ్లు ఉంటాయి కదా, ఈ ముండ్లను కాస్త చేయితోని పట్టుకొని ఇట్లా అనుకుంటూ బయటికి వెళ్ళిన, బయట నుండి ఇంటికి వచ్చే క్రమంలో ఆ ముళ్ళను పట్టుకొని చేయితోని మనకు లైట్గా అవి ఆ విధంగా దాన్ని ప్రెస్ చేసుకుంటూ టచ్ చేసుకుంటూ ఇంట్లోకి వెళ్ళినా, ఇంటి నుంచి బయటికి వెళ్ళే క్రమంలో అయినా కూడా వెళ్ళే విధంగా దాన్ని కట్టాలి. ఓకే. అయితే ఆ విధంగా మనం ఎప్పుడైతే చేస్తామో మనకు మన ఒంట్లో ఉండేటువంటి నరదృష్టి, నరఘోష, మన ఇంట్లో ఉండేటువంటి నరఘోష, చెడు దృష్టి అనేటువంటిది పోతుంది. అయితే ఇది ఇంటికేనా అంటే షాప్లో కూడా పెట్టచ్చు. ఓకే. షాపు ముందు కూడా దీన్ని కుజహోరాలోనే కట్టాలి. ఇది మంగళవారం కుజహోర ఎప్పుడు ఉంటుందయ్యా అంటే 5:30 నుండి 6:30 లోపు ఉంటుంది సుమారుగా. ఈవినింగ్ మార్నింగ్. ఓకే. మళ్ళీ మధ్యాహ్నము 12:40 నుంచి 1:40 లోపు ఉంటుంది. మళ్ళీ రాత్రి వచ్చేసి 8:40 నుండి 9:40 లోపు కుజహోర ఉంటుంది. ఇట్టి కుజహోర సమయంలో కనుక మనము ఈ యొక్క కలబంద చెట్టును ఎవరైతే కడతారో అంటే మ్యాక్సిమం మార్నింగ్ అవర్స్లోనే కట్టాలి. మధ్యాహ్నం సాయంత్రం పనికి రాదు. మార్నింగ్ అవర్స్లో మాకు వీలు కావట్లేదు, మేము ఏదో జాబులో ఉన్నాము, నిజంగానే కుదరట్లేదు అని అనుకునేటువంటి వారైతే మధ్యాహ్నం టైంలో కట్టుకోవచ్చు. కానీ మార్నింగ్ కట్టినంత బలము మధ్యాహ్నం ఉండదు, నైట్ ఉండదు. ఆ పవర్ అనేటువంటిది మార్నింగే ఉంటుంది. కనుక మార్నింగ్ కట్టే ప్రయత్నమే చేయండి. ఆ చెట్టు ఏదైతే మనకు మొదలు ఉంటుందో అది పైకి ఉండాలి, ఆ కలబంద అనేటువంటిది కిందికి ఉండాలి. ఓకే. దీనివల్ల విపరీతమైనటువంటి అతి భయంకరమైనటువంటి నరఘోష, నరదృష్టి సంబంధించింది మాత్రము దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే గురుగారు, ఇప్పుడు ఈ నరదిష్టికి నార్మల్గా బూడిద గుమ్మడికాయ ఒకటి, ఇంకా ఇంటి కట్టుకోవచ్చు, దానికి మామిడాకులు ఇవి కడుతుంటారు. అవి ఒకవేళ ఒళ్ళిపోయి వాడిపోతే అది తీసేయాలి, మంచిది కాదని చెప్తుంటారు. అలా ఇప్పుడు కలబంద కూడా అప్పుడప్పుడు వాడిపోవడం జరుగుతుంది. అలా వాడిపోయిందని ఉంచుకోవడం మంచిదే అంటారా? ఏదైనా కూడా ఖరాబ్ అయితే తీసి మళ్ళీ కొత్తది పెట్టుకోవాల్సిందే. బూడిద గుమ్మడికాయ ఎట్లా, దానికి వాస్తవానికి మన వాళ్ళు చెప్పకూడదు నేను, కానీ దాన్ని మొత్తం కడుగుతారు. కడిగి గంధం బొట్టు, కుంకుమ బొట్లు
ఇవన్నీ పెట్టేసరికి అది తొందరగా ఖరాబ్ అవుతుంది. అది ఓకే. ఆ బూడిద గుమ్మడికాయ ఎట్లా ఉందో అట్లనే తీసుకువచ్చి కట్టుకోవాలి. కట్టేసి దానికి అవసరమైతే కాటుకతో బొట్టు పెట్టాలి. నలుపు రంగు కాటుక తీసుకొని దానికి కాస్త 1 2 3 బొట్లను పెట్టాలి. ఓకే. పెట్టి ఆ ముఖము బయటి వైపుగా ఉంటే సరిపోతుంది. దీన్ని మన వాళ్ళు దాన్ని మొత్తం సబ్బు పెట్టి కడుగుతారు. విన్నారా? వెనకటి కాలంలో ఏమిటి అంటే మా నాన్నగారు పండ్లను తీసుకువచ్చిస్తే కడుక్కొని తినమంటే దాన్ని సబ్బు పెట్టి కడిగిన రోజులు ఉన్నాయి తెలియక. అట్లా చేస్తారు పరిస్థితి. విన్నారా వీళ్ళు? కనుక బూడిద గుమ్మడికాయని వాస్తవానికి దాన్ని కడిగి గంధము బొట్లు ఇవన్నీ అవసరం లేదు. మామూలు గుమ్మడికాయని తీసుకొని కాటుక బొట్టు దానికి పెట్టేసి సరిపోతుంది. ఇప్పుడు ఇంకొంతమంది నల్లదారం కట్టుకుంటుంటారు కాళ్ళకి కానీ చేతికి కానీ. అలా కట్టుకోవడం వల్ల ఏమైనా నిజంగా యూజ్ ఉంటుందా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అంటే చిన్నతనంలో కొందరికి జాతకరీత్యా పంచమాతు శని ఉంటుంది. పంచమ భావంలో శని ఉన్నా తొందరగా వారికి దృష్టి దోషం పడుతుంది. అంటే దిష్టి చాలా అందంగా ఉంటారు. ఈ అందంగా ఉండేటువంటి వారికి బయట చెడు దృష్టి పడడం వల్ల ఎక్కువగా డైజెషన్ కాకపోవడము, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండడము, కొంచెం తింటేనే కడుపు నిండడము, అధికంగా తినకపోవడాలు, అధికంగా తినకపోగా తినని బలవంతంగా పెడితే వామిటింగ్ అవుతుంది. ఇలాంటి సందర్భాలు ఏర్పడుతుంది. ఇలాంటి వారు తప్పకుండా కట్టుకోవాలి. కాలికి నలుపు రంగు త్రాడు అనేటువంటిది కట్టుకోవడం ద్వారా అది మనకు ఒక బ్యాడ్ ఎనర్జీని తీసేస్తుంది. ఇప్పుడు నలుపు రంగు త్రాడు దృష్టి దాని మీదకి వెళుతుంది ఫస్ట్. విన్నారా? దృష్టి దాని మీదకి వెళ్ళేసరికి ఆ నెగిటివ్ ఇంపాక్ట్ మన మీద పడదు అధికంగా, అంతే. కొంతమంది పండితులు ఏమంటున్నారంటే కాళ్ళకి కట్టుకోవడం వల్ల ఉపయోగం ఏముండదు, ఎందుకంటే కనిపించదు కదా కాళ్ళకి పెట్టుకున్నప్పుడు. తప్పు విషయం. కాళ్ళకు ఇప్పుడు మన రక్ష అది. ఇప్పుడు మొలతాడు ఉంది, విన్నారా? ఇది దేనికి కట్టుకుంటారు? మన శరీరం మీద మొలతాడు లేకుండా మగవారు ఉండకూడదు, విన్నారా? అది తప్పకుండా అందరూ కూడా కట్టుకునేటువంటి మొలతాడు. సో అది కనబడాల్సిన పని లేదే. అది చేసే రక్ష అది చేస్తుంది మనిషికి, విన్నారా? సో ఎట్టి కోశాన కూడా కొన్ని ఇప్పుడు బొటన వేలికి ఉంగరం పెట్టుకోవాలి. వెండికి సంబంధించిన ఉంగరం బొటన వేలికి పెట్టుకోవడం ద్వారా మనకు ఒక ఎనర్జీ పాస్ అవుతుంది. కొందరు పెట్టుకుంటారు, కొందరు పెట్టుకోరు. అట్లా. ఇప్పుడు చెవిపోగు వాస్తవానికి స్త్రీలు ఇక్కడనే చెవులు కుట్టించుకుంటారు, ఇక్కడ కూడా కుట్టించుకుంటారు. ఇక్కడనే కుట్టించుకోవాలి 2 చోట్ల. ఓకే. విన్నారా? ఇంకా మా బ్రాహ్మణ్స్ దానిలో పిలక పెట్టుకుంటారు వెనకాల. ఇవన్నీ మనకు ఒక జ్ఞానాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అట్లా. సో దానివల్ల కూడా వారి శరీరానికి సంబంధించిన ఎనర్జీ పాస్ అవుతుంది అట్లా. ఓకే గురుగారు. ఓకే, ధన్యవాదాలు గురుగారు. మహాదేవ.